హస్తం నే కోరి వచ్చితి నను కావరావా నను బ్రోవదేవ నను కావరావా నను బ్రోవదేవ రావా దేవా నను తరింపా చేరితి ప్రభువా నిను ధరింపా రావా దేవా నను తరింపా చేరితి ప్రభువా నిను ధరింపా నీ ఆలయమేన కాధారము నిను గాంచుటేనా జీవిత గమ్యం నీ అభయహస్తం నే కోరి వచ్చితి నను కావరావా నను బ్రోవదేవ నను కావరావా నను బ్రోవదేవ నీ సన్నిధియే అమితానందము నీ పెన్నిధియే అజరామరము నీ సన్నిధియే అమితానందము నీ పెన్నిధియే అజరామరము నీ ఆదరణే మాకాధారము నీ ఆదరణే మాకాధారము తెరువుము దేవా నీ ఆలయ ద్వారము దర్శింపవచ్చిన నీ ప్రియజనులకు తెరువుము దేవా నీ ఆలయ ద్వారము దర్శింపవచ్చిన నీ ప్రియజనులకు రావా దేవా నను తరింపా చేరితి ప్రభువా నిను ధరింపా రావా దేవా నను తరింపా చేరితి ప్రభువా నిను ధరింపా నీ ఆలయమేన కాధారము నిను గాంచుటేనా జీవిత గమ్యం నీ అభయహస్తం నే కోరి వచ్చితి నను కావరావా నను బ్రోవదేవ నను కావరావా నను బ్రోవదేవ. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, ఫాతిమా నగర్ విచారణ, దివ్యవాణి డివి, దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు శ్రీ సింగారెడ్డి థామస్ రెడ్డి, శ్రీమతి సెసీలియమ్మ సింగారెడ్డి థామస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఉద్యోగం నందు దేవుని దీవెనలు, స్లీవమ్మ, సౌరెడ్డి, సుజానమ్మ, మర్రెడ్డి జ్ఞాపకార్థము, మారంరెడ్డి సుజాత, కిరణ్ కుమార్ రెడ్డి, శృతిక, సాత్విక, సింగారెడ్డి, సునీల్, శ్రవంతి, సామువేలు, హన్నాసహ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, నంద్యాల విచారణ, జూలై 20న కె తెరోజమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కెఏ ప్రకాష్, లూసియా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, రామాంతపూర్ విచారణ, కీర్తిశేషుల అవీసే ఫిలోమినా గారి 8వ వర్ధంతి సందర్భంగా అవీసే సెబాస్టియన్ మరియు సాంబశివరావ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని
బండి విజయ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కంకిపాడు విచారణ. ఉప్పులేటి రాజేష్ చేస్తున్న వ్యవసాయ పనులో దేవుడు తోడుగా ఉండాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న అంతోని అరియారెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని మేకల దీపక్ రెడ్డి, జ్ఞానదీప్తి, ఏర్వ ఇన్నారెడ్డి, నిర్మల, మేకల జోసఫ్ రెడ్డి, టేక్ల కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం మంగళగిరి టౌన్ విచారణ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పగిడి ప్రభుదాస్ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, చేస్తున్న ప్రతి పని విజయవంతం కావాలని మరియు కీర్తిశేషులు పగిడి లక్ష్మయ్య, సుబ్రహ్మణ్యం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ నిర్మలామాత యూత్, పగిడి సిలువమ్మ, అంజలిదేవి, తేజశ్రీ, లక్ష్మీ ప్రసన్న, మౌనిక, వంశీకృష్ణ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం కీర్తిశేషులు కొర్లంకంటి ఆదాం గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెవరెండ్ ఫాదర్ కె ప్రతాప్, మిషనరీస్ ఆఫ్ మేరీ ఇమాక్యులేట్ కుటుంబ సభ్యులు తనికెళ్ల గ్రామం నుండి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈరోజు పలుకుతున్నటువంటి వాక్యముల ద్వారా మనల్ని తన చెంతకు ఆహ్వానించుకుంటూ ఉన్నాడు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. ఎంతో ప్రేమతో నిండిన దయా కనికరమును కురిపించే ప్రభు మాటలు మనం వింటూ ఉంటే మన హృదయాలకు ఎంతో ఆనందము ఊరట కలుగుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అనుదిన జీవిత భారముల చేత, మనకు సంభవించే కష్టముల చేత మనము ఆ ప్రభు మార్గములో నడవలేక పడుచున్నటువంటి భారములను అన్నిటినీ కూడా భరించేటువంటి శక్తిని కోల్పోయి క్షీణిస్తున్నటువంటి మన జీవితాలకు ఊరటనిచ్చే మాట ప్రభు మాట. ఆ భారములన్నిటినీ తేలికపరిచే మాట ప్రభు మాట. అటువంటి ఆ ప్రభు మాటను మనం స్వీకరించి ఆ దయగలిగినటువంటి కరుణామయుడైన యేసు ప్రభు చెంతకు వచ్చి శాంతిని నెమ్మదిని మన హృదయాల్లో పొందుదాం. అటువంటి ఈ యొక్క దివ్య పూజ బలిలో మరొకసారి ప్రభు చెంతకు చేరుకొని ఆయన సన్నిధిలో చేరదీరే భాగ్యము మనకు ప్రభు ఇస్తూ ఉన్నారు. ఈ దివ్య పూజ బలిలో అటువంటి కృపను మనకు దయచేయమని ప్రార్థన చేసుకుంటాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసిన పాపములను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, సన్మార్గం నుండి వైదొలిగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్య వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామముకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషముతో పాటలు పాడుదురు. మొదటి పఠనము యోషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనముల వరకు, 12వ వచనము మరియు 16వ వచనం నుంచి 19వ వచనముల వరకు. ప్రభు, నీవు సజ్జనుల త్రోవను తిన్నని దానినిగా చేయుదువు, వారి మార్గము నునుపుగా ఉండును. మేము నీ ఆజ్ఞలను పాటించి నిన్ను నమ్మితిమి. నీ నామమును నీ స్మరణమును మాత్రమే మేము కోరుకుందుము. రేయి పూర్ణ హృదయముతో నేను నిన్ను అభిలషించి తిని, వేకువ వేళ పూర్ణ మనసుతో నిన్ను ఆశించి తిని. లోకంలో నీ విధులు చెల్లుబడి అయినప్పుడు భూలోక వాసులు నీ న్యాయమును అర్థం చేసుకుందురు. ప్రభు, నీవు మాకు శాంతి దయచేయుదువు, మా క్రియలకు తగిన ప్రతిఫలము మొసగదువు. ప్రభు, మా ఆపదలలో మేము నీ కొరకు గాలించితిమి. నీవు మమ్ము పరపీడతో శిక్షించితివి. గర్భవతి ప్రసవకాలమున వేదనతో మూలుగునట్లే మేము నీ సమక్షమున బాధతో మూల్గితిమి. మేము గర్భము దాల్చి ప్రసవ వేదన అనుభవించితిమి, కానీ దేనిని ప్రసవింపజాలమైతిమి. మేము మా దేశమున కెట్టి విజయమును చేకూర్చపెట్టలేదు. మేము సాధించినదేమీ లేదు. మృతులైన నీ ప్రజలు మరలా జీవింతురు, వారి మృత శరీరములు జీవముతో లేచును. మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషముతో పాటలు పాడుదురు. తళతళలాడు మంచు నేలకు జీవమొసగినట్లే చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు ఆకాశము నుండి భువికి దృష్టిని మరచెను. లెమ్ము, సియోనును కనికరింపుము, ఆ నగరము మీద దయచూపవలసిన సమయము వచ్చినది. నిర్ణీత కాలము ఆసన్నమైనది. నీ దాసులు ఆ శిథిల నగరమున శిలలను ఆదరముతో చూతురు, దాని ధూళిని కనికరముతో చూతురు. అందరూ ప్రభువు ఆకాశము నుండి భువికి దృష్టిని మరల్చెను. జాతులు ప్రభువు నామమునకు భయపడును. నేల మీద రాజులు ఆయన మహిమను చూచి గడగడలాడుదురు. ప్రభువు సియోనును పునర్నిర్మించినప్పుడు ఆయన మహత్యము వెల్లడియగును. ఆయన పరిక్తులైన తన ప్రజల మొరలు ఆలించును, వారి వేడుకోలును చెవిని పెట్టును. అందరూ ప్రభువు ఆకాశము నుండి భువికి దృష్టిని మరల్చెను. భావితరముల వారి కొరకు ఈ అంశములను లిఖించి ఉంచుడు. రానున్న తరముల వారు అతనిని ప్రశంసింతురు. ప్రభు ఉన్నతమైన తన పవిత్ర స్థలము నుండి క్రిందికి పారజూచును. ఆకాశము నుండి భువికి దృష్టిని మరల్చెను. ఆయన బందీలని తీర్పులు వినెను. మృత్యువు వాతపడనున్న వారిని చెర నుండి విడిపించును. అందరూ ప్రభు ఆకాశము నుండి భువికి దృష్టిని మరల్చెను. కావున జాతులను రాజ్యములను ఏకమై వచ్చి ప్రభువును పూజించును. సియోనున అతని నామమును సన్నుతింతురు, యెరూషలేమున ఆయనను కీర్తింతురు. అందరూ
ప్రభువు ఆకాశము నుండి భువికి దృష్టిని మరల్చెను. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి స్వార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుండి 30 వరకు. యేసు ఇట్లనెను, భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడి మీరు ఎత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పలికిన మాటలను కొద్దిసేపు మనము ధ్యానం చేస్తాం. ప్రభు అంటున్నారు, నా కాడి తేలికైనది, నా బరువు తేలికైనది అని తెలియచేస్తున్నారు. కాడి అంటే ఈనాడు పట్టణాల్లో జీవిస్తున్నటువంటి ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. మరి మన చిన్నాటి బాలికలకి ఇంకా కాడి అంటే వారు చూసి ఉండరు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కాడి అంటే, ఎద్దుల బండి అంటే తెలుసు కాబట్టి అర్థమవుతూ ఉంది. ఆ యొక్క విషయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక బరువుని ఇంకొక స్థలానికి తీసుకొని వెళ్ళటానికి ఆ ఎద్దుల బండి ద్వారా కాడిని ఆ ఎద్దుల మెడ మీద పెట్టి బండి ద్వారా బరువులను తరలిస్తూ ఉంటారు. అటువంటి దానికి ఉపయోగించేది ఆ యొక్క బండిని లాగటానికి, బరువుని లాగటానికి ఆ యొక్క ఎద్దుల మెడ మీద పెట్టి ఆ బరువుని లాగించటము, ఇంకో చోటికి చేర్చటము మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మరి బైబిల్లో కూడా అదే పదము కాడి అని కనిపిస్తున్నది. యేసు ప్రభు నా కాడి సులువైనదంటే మరి బరువైనటువంటి కాడి ఏది అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. దానికి ఒక వాక్యమును మనం పరిశుద్ధ గ్రంథములో చదువుకుంటాం. ఏమిటనగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనము. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయు వారికి సహాయపడుటకు తమ చిటికిన వేలునైనను కదుపరు
అని ప్రభు ఆనాటి పరిసయ్యులను నిందిస్తూ ఉన్నారు, వారి యొక్క విధానములను ఖండిస్తూ ఉన్నారు. ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే యూదా ప్రజల కాలంలో దేవుని యొక్క చట్టములు, ఆ దేవుని చట్టంలో వివరిస్తూ వాటికి తోడు అనేక రకాలైనటువంటి నియమాలను సృష్టించినటువంటి ఆ పరిసయ్యులకు విధానములు అన్నీ కూడా ఒక కాడిగా వర్ణింపబడి ఉన్నాయి. ఆ కాడి అంటే ఒక భారం అని, ఆ నియమాలు పాటించడం అనేది వారి జీవితముల మీద మోయబడినటువంటి ఒక పెద్ద భారమని మనకి ఈ వాక్యం ద్వారా అర్థమవుతూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇస్తే వాటిని ఒకదానికి ఇంకొకటి జతపరిచి అనేక నియమాలుగా 600కు పైగా నియమాలు ఆ యొక్క యేసు ప్రభు కాలానికి వాళ్ళు పొందుపరచి ఉన్నారు. కాళ్ళు కడుక్కోవటం కాంచి, చేతులు కడుక్కోవటం కాంచి, భుజించే విధానాలు కాంచి రకరకాలమైనటువంటి చట్టాలు, నియమాలు ప్రజలకు మోయ భారము అధికమైనటువంటి విధానాన్ని ప్రభు వర్ణించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభు మాత్రం ఈరోజు అంటున్నారు, నా కాడి తేలికైనది, నా కాడి సులువైనది అంటున్నారు. అనగా ఏ విధముగా మరి ప్రభు చట్టాలు లేనటువంటి జీవితమా, నియమాలన్నీ తొలగించినటువంటి జీవితమా? కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక బాలుడు మరొక చిన్న బాలుని తన భుజాల మీద ఎక్కించుకొని మోసుకుంటూ బజారులో వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్నటువంటి ఆ బాలుని దారిలో ఎదురు వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆ బాలుని భుజాల మీద ఎక్కించుకొని నడవటం నీకు కష్టంగా లేదా అని చెప్పి ప్రశ్నించాడు. అప్పుడు ఈ చిన్నోడు అంత బరువుగా లేడండి, అంతేకాదు ఈ చిన్నవాడు మా తమ్ముడండి అంటూ అతనికి జవాబు చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క బాలుడు భుజాల మీద మోస్తున్నటువంటి తన తమ్ముని యొక్క భారాన్ని తేలికగా తీసుకున్నాడు. ఇది ఎక్కువగా బరువుగా లేదండి, ఎందుకంటే వీడు మా తమ్ముడు అని చెప్పి అతడు జవాబు చెప్తూ ఉన్నాడు. ఏదైతే మనకి ఆ విధముగా మనము తీసుకుంటామో, ప్రేమతో మనము దాన్ని చేస్తామో, అది సులువుగా అనిపిస్తూ ఉన్నది. యేసు ప్రభు యొక్క విధానము కూడా అంతే. యేసు ప్రభు మనందరినీ కూడా తనని అనుసరించాలంటే మీరు మీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలని చెప్పి ఆహ్వానించాడు. బరువులు తొలగిస్తానని లేదు, ఆ యొక్క భారాలను ఎత్తుకొని నడవాలని చెప్పి ఆహ్వానించాడు. కానీ ఆ బరువులు, ఆ భారము, ఆ కాడి సులువైనది. ఎందుకనగా దాన్ని మనము క్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ చేత మోస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ చేత మనం ఆ ఆజ్ఞల్ని పాటిస్తాము కాబట్టి అవి మనకు భారముగా ఉండదని చెప్పి గ్రహించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే క్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? ప్రేమ ఆజ్ఞ. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనములో ప్రభు తెలియచేశాడు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇదియే నా ఆజ్ఞ. మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండొచ్చు, అందరూ కూడా మీరు నా శిష్యులని తెలుసుకుందురని చెప్పి పలికి ఉన్నాడు. ప్రేమ అనేదాన్ని మనము పెట్టుకున్నట్లయితే మనం మొయ్యాల్సినటువంటి భారాలన్నీ కూడా తేలికగా మారిపోతాయి, సులువుగా ఉంటాయని చెప్పి మనం గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కూడా మనందరి యొక్క రక్షణార్థం మన పాపాల భారమైనటువంటి సిలువను మోసాడు. ఆ సిలువని
ఆయన ఇష్టంగా మోసాడు, కష్టంగా మోయలేదు. ఏదైతే ఇష్టంగా చేస్తామో అది కష్టం అనిపించదని చెప్పి ప్రభు నిరూపించాడు. ఆ భారాన్ని మోయలేక తాను క్రింద పడి లేచాడు. అయినా కూడా ఆ బరువును అందుకొని చివరి వరకు నడిచాడు. మన మీద ఉన్నటువంటి ప్రేమ కారణం చేత మనల్ని రక్షించటానికి ఆ భారాన్ని ఆయన అందుకున్నాడు, మోసాడు, కడచేర్చాడు. అటువంటి విధానంలో మనము కూడా ఆ యేసు ప్రభు యొక్క పదములను అనుసరించి నడవాలంటే, క్రీస్తు ప్రభు యొక్క విధానాలని మనం శిరస వహించి మన జీవితంలో పాటించాలంటే అవి మనకు భారాలు కాదు, ప్రేమతో ఎంచుకుంటాము. కాబట్టి సులువుగా మారాలని చెప్పి ఈరోజు నేర్చుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే పౌలు గారు చెప్తూ ఉన్నారు, కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 14వ వచనములో ఆయన పలికి ఉన్నాడు. ఏమిటంటే ఈ విధముగా తెలియచేస్తున్నాడు, మీరు అన్నిటికంటే ఎక్కువగా ప్రేమను అలవరుచుకొనుడు, అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. మనం అన్నిటికంటే ఎక్కువగా ప్రేమను అలవరుచుకోవాలి. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో మనకు అన్నీ కూడా సులభతరముగా మార్చేస్తాడు దేవుడు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి మన కష్టాలు, మన బాధలు, సమస్యలను ప్రభు తొలగిస్తారు. అవి మనకి సులభముగా మార్చివేస్తాడని మనం గ్రహించాలి. మరొక చోట పౌలు గారు అంటున్నారు, 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 7వ వచనములు అంటున్నాడు, ప్రేమ సమస్తమును భరించును, ప్రేమ సమస్తమును సహించును, ప్రేమ సమస్తమును ఆశించును అంటున్నాడు. మరి అది ఎంత బలమైన, ఎంత కష్టమైనా మనం దాన్ని భరించుకుంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మాట్లాడుతున్నటువంటి కాడి ప్రేమ కాడి. ఆ ప్రేమతో దేవుని ఆజ్ఞలు మనకు భారము కాదు, ప్రేమతో మనకి ఇతరులకు సేవ చేయటము భారము కాదు, ప్రేమతో ఇతరులను పరామర్శించటం మనకు కష్టము కాదు. అటువంటి యొక్క ప్రేమను మనం అలవర్చుకొని క్రీస్తు ప్రభుని మనం కలిగి ఉండి ఈరోజు మన జీవితాలని తేలికపరచుకుందాం. మనకు సమస్యలు ఉండవని కాదు, కష్టాలు ఉండవని కాదు, కానీ ఆ కష్టాలన్నీ కూడా క్రీస్తును చూసి మరచి ప్రభు కోసం జీవిస్తాం. కాబట్టి ఆ ప్రభు పట్ల మనకున్నటువంటి ప్రేమ ఎంత అని ప్రశ్నించుకుంటే మన యొక్క కాడి బరువు ఎంతో మనకు తెలుస్తూ ఉన్నది. ఆ ప్రేమతో మన హృదయాలు నింపమని, ఆ యొక్క బరువులను, భారాలను తేలికపరిచి నిజమైన దేవుణ్ణి బిడ్డలుగా మార్చుమని ప్రార్థన చేస్తాం. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ధనధాన్యములా, దహన బలులా, ఫలపుష్పములా, పరిమళ తైలములా, ధనధాన్యములా, దహన బలులా, ఫలపుష్పములా, పరిమళ తైలములా, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును.
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌటులా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభార్పణల దయతో వీక్షింపము. మా అర్పణను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు ప్రావిత్యంలో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితిరి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితిరి. కావున క్రీస్తు ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమందలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్త జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వమును ఏకం చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము.
నీవు మరలా వచ్చే వరకు వేచి ఇందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున శాపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. తన చెంతకు ఆహ్వానిస్తున్నటువంటి యేసుని మనం చేరుకొని యేసు ప్రేమ చేత నింపబడి నడపబడుటకు తన కృపను మనకు దయచేయమని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. ఇగో యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించిన యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను.
నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే. జీవాహారము నేనే, మధురాహారము నేనే. మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తును శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తును రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యంలో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావం అధికమవునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను. చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. ఆందోళన ఆవేదన నన్ను ముంచివేయగా, ఆదరించువారు లేక అలమాడుచున్నాను. ఆందోళన ఆవేదన నన్ను ముంచివేయగా, ఆదరించువారు లేక అలమాడుచున్నాను. నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను, నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను. కన్నీటిని తుడుచుటకు కదలిరావా, నా కన్నీటిని తుడుచుటకు కదలిరావా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా.